హే గాయ్స్, హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. హ్యాపీ సండే. ఇక్కడ నేను సండే బుక్ చదువుతున్నాను. చిన్నప్పుడు అయితే సండే బుక్ కోసం తెగ ఎదురు చూసేదాన్ని. సండే బుక్లో ఫ్రంట్ పేపర్ అంటే చాలా ఇంట్రెస్టింగ్గా. ఇలా నా సండే ఈ బుక్తో స్టార్ట్ చేశాను. ఇలా కొద్దిసేపు తిరిగేశాక బుర్ర వేడెక్కినట్టు అనిపించింది. అందుకే టీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. టీ తాగడం అయిపోయాక నేను ఇక్కడ లెమన్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. మేము ఈరోజు టెంపుల్కి వెళ్తున్నాము, దానికోసమే ఈ ప్రిపరేషన్. ఇక్కడ మా కుట్టి పాప మా చిన్నోడికి పాలు కలుపుతుంది. తనే ముందుగా ఫ్రెష్ అప్ అయిపోయింది అందరికంటే. మార్నింగ్ 6కి లేసి స్నానం చేసి ముగ్గు కూడా వేసింది. ఇక్కడ మా అక్క గారెలు ప్రిపేర్ చేస్తుంది. ఇది కూడా టెంపుల్ కోసమే. మా అక్క వాళ్ళ ఇంట్లో రిలేటివ్స్ ఎవరు వచ్చినా గారెలు అనేది మ్యాండేటరీ డిష్. నేను లాస్ట్ టైం మా అక్క వాళ్ళ ఇంట్లోనే తిన్నాను, మళ్ళీ ఇప్పుడు ఇక్కడే తింటున్నాను. వీళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళకి గారెలు పెట్టకుండా అస్సలు పంపరు. మీకు ఈ పెసర గారెలు కావాలంటే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళండి. ఇక్కడ మా అక్క గారెలు తయారు చేస్తుంటే నేను నాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పి తన బుర్రంతా తినేస్తున్నాను. ఇలా గారెలు చేయడం అయితే అయిపోయింది. ఆ తర్వాత నేను మా చిన్నోడి కోసమని రాగి సెర్లా ప్రిపేర్ చేస్తున్నాను. నేను ప్రిపేర్ చేసేలోగా మా చిన్నోడు అయితే పడుకున్నాడు. మా చిన్నోడు ఎంత నిద్ర వచ్చినా కంట్రోల్ చేసుకుంటాడు, కానీ అసలు పడుకోడు. ఆయనకి ఉయ్యాల కంపల్సరీ ఉండాలి. అందుకే ఇక్కడ మా మేనత్త తన కోసం ఉయ్యాల కట్టింది. చూడండి మా చిన్నోడిని, ఇక్కడ మహారాజులాగా పడుకున్నాడు. మేమైతే రెడీ అయిపోయాము టెంపుల్కి స్టార్ట్ అవ్వడానికి. తను మా అక్క వాళ్ళ పాప మున్ని. అందరికంటే తన్నే లేటుగా లేచి అందరికంటే ముందే రెడీ అయిపోయింది. ఇక్కడ మా చిన్నోడు సూపర్ ఎగ్జైటెడ్గా ఉన్నాడు బయటికి వెళ్ళడానికి. వాడికి కారులో తిరగడం అంటే చాలా ఇష్టం. వాడు అస్సలు ఇంట్లో ఉండడు. ఎంత కంట్రోల్ చేసినా బయటికి వెళ్ళాలని చేతులు చూపిస్తూ ఉంటాడు. తను మా అక్క వాళ్ళ పెద్ద పాప విన్ని. పిల్లల్ని చాలా బాగా ప్యాంపర్ చేస్తుంది. మేమైతే పిల్లల మరి టెంపుల్కి స్టార్ట్ అయిపోయామండి. మా చిన్నోడికి డైపర్ ప్యాకెట్ మర్చిపోయామని కార్ ఆపాము. పక్కనే నేను చదువుకున్న హాస్టల్ ఉంది, గురుకుల పాఠశాల. ఇక్కడ నేను 6th to 8th చదువుకున్నాను. ఎందుకో లోపలికి వెళ్ళాలనిపించింది. 9th to 10th మా ఇంటి దగ్గర చదువుకున్నాను. ఎందుకో అసలు హాస్టల్లో ఉండాలనిపించలేదు. పేరెంట్స్ ఎవరైనా వచ్చినప్పుడు మేము ఆ చెట్టు దగ్గరే కూర్చొని తినేవాళ్ళము. నా దగ్గరికి మా మేనత్తనే వచ్చేది ప్రతిసారి. అదే మా మెస్. చాలా పెద్ద లైన్ ఉండేదండి. తిరుపతి దర్శనం కంటే పెద్ద లైన్ ఉండేది. అండ్ బై ది వే ఇక్కడ మా డాడీ కూడా చదువుకున్నాడు. స్టార్టింగ్ ఇది బాయ్స్ హాస్టల్ ఉండే, తర్వాత గర్ల్స్ హాస్టల్గా కన్వర్ట్ చేశారు. అండ్ ఇప్పుడు మళ్ళీ ఇది బాయ్స్ హాస్టల్గా చేశారు. హాస్టల్ చాలా పాతగా అయిపోయింది. ఇక్కడ మా విన్ని నా కోసం వెతుక్కుంటూ లోపలికి వెళ్ళింది, కానీ నేను ఆల్రెడీ బయటకు వచ్చేసా. మేమైతే టెంపుల్కి వచ్చేసామండి. ఇదే టెంపుల్. ఈ పిల్లల మరిలో 12వ శతాబ్దంలో నిర్మించిన అతి పురాతనమైన శివాలయాలు ఉంటాయంట. అండ్ మేము వచ్చిన ఆలయం పేరు ఎర్రకేశ్వర స్వామి ఆలయము. ఇది సుమారుగా 1203 సంవత్సరంలో నిర్మించారంట. కాకతీయ రాజులు కృష్ణశిలలతో కట్టించారంట. టెంపుల్కి వెళ్ళగానే ఇలా లెఫ్ట్ సైడ్లో మనకు వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. కాకతీయ రాజులు కృష్ణశిలలతో కట్టించారంట. ఈ ఎర్రకేశ్వర స్వామి ఆలయం శ్రీచక్ర ఆకారంలో ఉంటుందంట. ఇది చూడడానికి రామప్ప 1000 స్తంభాల గుడిలాగా ఉంటుంది. ఇక్కడ స్తంభాల పైన శిల్పాలు చాలా చక్కగా కనిపిస్తాయి. అప్పట్లో భూకంపం రావడం వలన ఇప్పుడు ఇవి మనకి కొంచెం బెండ్ అయినట్టు కనిపిస్తూ ఉంటాయి. గుడి రాయిని కాయిన్తో తాకినప్పుడు అది లోహం శబ్దం చేస్తుందంట. ఈ రాయి ఆసక్తికర ధ్వని లక్షణాలు కలిగి ఉంటాయని అంటూ ఉంటారు. వందల సంవత్సరాల చరిత్ర, శిల్పకళ వైభవం కలిగిన ఈ ఆలయాలు ప్రతి ఒక్క శివభక్తుడు తప్పక దర్శించాల్సిన పవిత్ర క్షేత్రాలు. ఇక్కడ ఒకటి కాదు, చాలా పురాతన శివాలయాలు ఒకే ప్రాంగణంలో దర్శనమిస్తాయి. ఇంత గొప్ప చరిత్ర కలిగిన పిల్లలమర్రి పురాతన శివాలయాలు మన తెలంగాణ గర్వించదగిన సంపద. మీకు అవకాశం ఉంటే ఆలయాలను తప్పక దర్శించండి. ఈ ఆలయ నిర్మాణంలో సిమెంటు, ఇనుము అస్సలే వాడలేదంట. సూర్యకాంతి నేరుగా గర్భగృహంలో పడేలా నిర్మాణం చేశారు. 1000 సంవత్సరాలైన శివలింగం ఇప్పటికీ శక్తివంతంగా పూజలు అందుకుంటుంది. ఈ ఆలయానికి అత్యంత ప్రత్యేకత తెచ్చింది పిల్లలమర్రి చెట్టు. ఈ చెట్టు సుమారు 1000 సంవత్సరాల వయసు కలిగి ఉంది. దేవుడి లైన్లోనైనా అంత ఓపికగా నిలబడం, కానీ అద్దం ముందు బొట్టు పెట్టుకోవడానికి ఓపికతో నిలబడే బ్యాచ్ మాది. స్థానికుల నమ్మకం ప్రకారం ఈ ప్రాంతంలో ఒకప్పుడు ఋషులు తపస్సు చేసిన అరణ్యం ఉండేది. వారు ప్రతిష్ఠించిన శివలింగమే నేటి పిల్లలమర్రి శివలింగం అని చెబుతూ ఉంటారు. అందుకే ఈ లింగానికి స్వయంభూ శక్తి ఉందని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో కాకతీయుల కాలానికి చెందిన కొన్ని సృష్టమైన గుర్తులు కనిపిస్తూ ఉంటాయి. నక్షత్రాకార పునాది, మందపాటి రాతి స్తంభాలు, స్తంభాలపై నృత్య భంగిమలు, పుష్ప అలంకరణలు, ఎలాంటి రంగులు లేకుండా సహజరాయి అందమే అలంకరణ.
ఇవి కాకతీయుల శిల్పకళకు ప్రత్యక్ష సాక్ష్యాలు. ఇక్కడ మహాశివరాత్రి రోజున రాత్రంతా అభిషేకాలు చేస్తూ ఉంటారు. కార్తీక మాసం దీపారాధనలు జరుగుతూ ఉంటాయి. సోమవారాలు విశేష పూజలు చేస్తూ ఉంటారు. అమావాస్య రోజున ఎక్కువ మంది భక్తులు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటారు. గ్రామస్తులు ఇప్పటికీ సాంప్రదాయ పద్ధతుల్లోనే పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ గోడలపై శిల్పాలు, చిన్న దేవతా ప్రతిమలు, నంది, గణపతి, ద్వారకా పాలకులు, పౌరాణిక ఘట్టాల సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ స్తంభాలు మాటలతో కాకుండా రాయితో చరిత్ర చెబుతూ ఉంటాయని భక్తులు నమ్ముతారు. మేము దర్శనం చేసుకొని ఇక్కడ బయట కొద్దిసేపు కూర్చున్నాము. ఇక్కడ ప్రకృతి కూడా చాలా ప్రశాంతంగా ఉంది. మా చిన్నోడైతే క్లైమేట్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. మేము ఆ టెంపుల్లో దర్శనం పూర్తి చేసుకొని పక్కనే ఉన్న ఇంకో టెంపుల్కి వెళ్ళాము. అక్కడ కూడా దర్శనం చేసుకుంటున్నాము. ఇక్కడ గోశాల కూడా ఉంది. ఇప్పుడు మేము త్రికోటేశ్వర ఆలయంలో ఉన్నాము. ఇక్కడ నది 3 వైపులా 3 శివలింగాలను చూస్తున్నట్టు ఉంటుంది. ఇది లింగానికి ఎదురుగా కాకుండా గోపురంకి ఎదురుగా ఉంటుంది. మన దేశంలో ఇలా ఉండటం ఈ ఆలయంలోనే జరుగుతుంది. అలా ఉండటం ఇదే మొదటి ఆలయం. లింగం పైన గీత లాంటి బ్రహ్మసూత్రం ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఒకసారి అభిషేకం చేసిన కోటిసార్లు చేసిన పుణ్యం లభిస్తుంది. ఇక్కడ స్తంభాల పైన శిల్పాలు చాలా అద్భుతంగా కనిపిస్తాయి. ఇక్కడ నేను నాకున్న ప్రాబ్లమ్స్ అన్ని నందీశ్వరుడికి చెప్పుకున్నాను. అమ్మయ్య, ఇప్పుడైతే చాలా రిలీఫ్గా ఉంది. నా కోరికల లిస్ట్ చూసి నందీశ్వరుడికి కూడా బోర్ వచ్చినట్టుంది. మా దర్శనం అయితే అయిపోయింది. మేము ఇక్కడ భోజనం చేస్తున్నాము. మా చిన్నోడైతే ఆడుకుంటున్నాడు. ఇదండి పిల్లల మర్రి టెంపుల్ విశేషాలు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బాయ్.